హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఇవాళ ఎంతో హెల్దీగా మరియు రుచిగా ఉండే బ్రోకలీ ఫ్రైని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఇది వైట్ రైస్ రోటీలోకి పప్పుతోటి చాలా బాగుంటుందండి. దానికోసం ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ బ్రోకలీ, అలాగే ఒక ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, 2 టమాటాలను తీసుకున్నానండి. బ్రోకలీని కాడలతో సహా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేడి నీళ్ళని తీసుకొని అందులోకి కొద్దిగా పసుపుని ఉప్పుని వేసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న బ్రోకలీని కూడా అందులో వేసేసి ఒక 10 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలండి. ఇలా ఉంచడం వల్ల బ్రోకలీలో ఉన్న పచ్చి వాసన అనేది కూడా పోతుందండి. ఫ్రై అనేది తొందరగా కూడా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్రోకలీని ఈ విధంగా తీసేసుకొని స్ట్రైనర్లోకి వేసేసుకోవాలండి. వాటర్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి. ఈ బ్రోకలీ అనేది చాలా హెల్దీ ఫుడ్ అండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ అనేటివి పుష్కలంగా ఉంటాయండి. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినవచ్చండి ఈ విధంగా చేసుకుంటే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకుని కూడా వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ తొందరగా మగ్గిపోవాలంటే అందులో కొద్దిగా ఉప్పుని, పసుపుని వేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గుతుందండి. ఉల్లిపాయని మరి బ్రౌన్గా కాకుండా ఈ విధంగా వేపుకోవాలండి. ఇదిగోండి, ఉల్లిపాయ అనేది ఈ విధంగా మగ్గిపోయిందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రోకలీ పీసెస్ని కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం ఆయిల్ అంతా అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఇది సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుందండి. క్యాప్ పెట్టేసి ఈ విధంగా 7 నుంచి 8 నిమిషాల వరకు ఈ విధంగా మగ్గనిచ్చుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఈ ఉప్పు, పసుపు మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి. విధంగా మొత్తం అడుగంటకుండా చూసి సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా చితక్కొట్టేసి యాడ్ చేసుకోవాలండి. ఇంతా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసేసి మొత్తం విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టేసుకున్న టమాటాలని కూడా వేసుకోవాలి. టమాటాలు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చండి. అలాగే ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. కొబ్బరి పొడి వద్దు అనుకున్న వాళ్ళు పుట్నాల పొడిని వేసుకోవచ్చండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసేసి ఈ విధంగా మగ్గనిచ్చేసుకోవాలండి. ఎంతో రుచిగా ఉండే బ్రోకలీ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గార్నిషింగ్కి కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి బ్రోకలీ ఫ్రై రోటీతో, వైట్ రైస్ తోటి సర్వ్ చేసుకొని తినొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.